హలో ఎవ్రీవన్, నేను మీ సుగుణా వర్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మాస్ క్రేజ్. ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రి సందర్భంగా దేవీ నవరాత్రులలో రేపు 5వ రోజున అమ్మవారికి దద్దోజనంని ప్రసాదం లాగా నివేదిస్తూ ఉంటారు. సో 5వ రోజున ప్రిపేర్ చేసుకునే ఎంతో రుచికరమైన కమ్మనైన టెంపుల్ స్టైల్ దద్దోజనంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఒకసారి వర్మాస్ క్రేజ్లో చూసేద్దామా. ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం రెసిపీ 5వ రోజున సమర్పించే దద్దోజనం దసరా నవరాత్రి సందర్భంగా ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ దద్దోజనం అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. నోట్లో పెట్టుకోగానే వెన్నెల అలా అలా కరిగిపోతుందన్నమాట. అంత కమ్మగా రుచిగా ఉంటుంది. సో దద్దోజనం ప్రసాదం రెసిపీ కోసం నేను ఇక్కడ 1 కప్ దాకా రైస్ని కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాను. గ్రామ్స్లో చూస్తే 250 గ్రామ్స్ ఉంటుంది. కుక్కర్లో వేసిన రైస్ని 2 to 3 టైమ్స్ పాటు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసి, అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్కర్ని మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా రైస్ అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గరిట సహాయంతో లేకపోతే మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కోర్స్ టెక్స్చర్ వచ్చేలాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ అన్నం పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో 1.5 కప్ దాకా కాచి చల్లార్చిన చల్లని పాలను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతో 2 కప్పుల దాకా చిక్కటి కమ్మటి పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత అన్నంలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కమ్మటి ఫ్రెష్ పెరుగుని మాత్రమే యాడ్ చేసుకోవాలి. పుల్లటి పెరుగుని అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే త్వరగా పులిసిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇలా చక్కగా మరొక్కసారి మ్యాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ కొద్దిగా పల్చగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరొక్కసారి కలుపుకొని 10 లేక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత పెరుగన్నం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం తాలింపుని పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసి ఒక అర నిమిషం పాటు వేయించండి. అర నిమిషం తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ అల్లం తరుగుని వేసి, అలాగే మీ కారంకి తగ్గట్టుగా 5 లేక 6 సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి తాలింపు మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో 8 లేక 10 జీడిపప్పు పలుకులను యాడ్ చేసి మరొక్కసారి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్లో పావు టీ స్పూన్ ఇంగువను వేసి ఒక ఫైనల్ మిక్స్ ఇవ్వండి. చివర్లో సన్నగా చాప్ చేసుకున్న గుప్పెడు కొత్తిమీరను యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని ఈ తాలింపుని దద్దోజనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా అన్నంలోకి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లో పొమోగ్రనేట్ సీడ్స్తో గార్నిష్ చేయండి. సో అంతేనండి, చాలా సులువుగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే టెంపుల్ స్టైల్ ప్రసాదం రెసిపీ దద్దోజనం ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ దద్దోజనం చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఈ దద్దోజనంని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు ఉంచితే మరింత రుచిగా నోట్లో పెట్టుకోగానే వెన్నెల అలా అలా వెళ్ళిపోతుందన్నమాట. సో మీరు కూడా ఈ దద్దోజనంని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అమ్మవారికి 5వ రోజున ఈ పెరుగన్నంని ప్రసాదంలాగా నివేదించండి. మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా వర్మాస్ క్రేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరి యొక్క ప్రసాదం రెసిపీతో మళ్ళీ వర్మాస్ క్రిస్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్, మీ సుగుణ వర్మ.